మనందరం ఒక విషయంలో చాలా శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి. అదేంటంటే శ్రమలో ఏదో మహిమ దాగి ఉంది. చెప్పండి, శ్రమలో మహిమ దాగి ఉన్నది. ఆ శ్రమ ద్వారానే దేవుడు మనల్ని దీవించాలని ఆశపడుతూ ఉంటాడు. దావీదు ఒక్కడైపోయాడు, ఒంటరి అయిపోయాడు. వాళ్ళ అన్నదమ్ములందరూ మంచి మంచి విద్యను అభ్యసిస్తూ ఉంటుండగా ఒక్క దావీదు మాత్రం కొండ మీద అలాగ మేపుతూ ఒంటరి అయిపోయాడు. వాళ్ళ అన్నదమ్ముల మధ్యలో చులకనే. ఈవెన్ వాళ్ళ డాడీ, వాళ్ళ నాన్నగారికి కొబ్బరి వచ్చింది. ప్రవక్త నీ కుటుంబాన్ని అంతటినీ నా దగ్గర నిలవబెట్టమంటున్నాడంటే అందరూ వచ్చారు. ఆ కొడుకునికి కబురు కూడా పెట్టలే. కొడుకు అనే విషయం మర్చిపోయాడు. ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ అయింది. ఏంటంటే నీకున్న కొడుకుల్లో ఒకడిని రాజుగా అభిషేకిస్తాను. ఆయన దృష్టిలో ఉన్న కొడుకులందరినీ తీసుకెళ్ళాడు, దావీదుని వదిలేశాడు. అబ్బాయి, వీళ్ళు కాకుండా ఇంకెవరు లేరా నీకు ఉన్నాడు. వాడు ఎందుకు పని చేయడండి, గొర్రెలు కాపరి, వాడిని పిల్ల అన్నాడు. అది దావీదు జీవితంలో ఒక శ్రమ. అందరూ వదిలేశారు. చూడండి, దావీదు ఒక్కడే గొర్రెలను కాచుకొని వెళ్తుంటే వీళ్ళందరూ రాజుగారి కొలువులోకి వెళ్తున్నారు. చాలా డిఫరెన్స్, చాలా తేడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, నా వైపు చూడాలి. నీ కళ్ళ ముందే అన్నీలు, అసలు దేవుడు అంటే తెలియని వాళ్ళు అలాగ పైకి ఎదిగిపోతూ ఉంటారు. కానీ ఎందుకనో నీ జీవితంలో అందని ద్రాక్షగా చాలా ఉన్నాయి. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుణ్ణి ఆరాధిస్తున్న అందని ద్రాక్ష చాలా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆఫీస్లో గమనిస్తూనే ఉంటాను, చుట్టుపక్కలతో బాగానే మాట్లాడతారు. తన కుటుంబస్తులు ఎవరైనా ఫోన్ చేస్తే, భార్య కానీ తన భర్త కానీ ఫోన్ చేస్తే అస్సలు మాట్లాడరు, గొడవలో. ఇదంతా సమాజంలోకి వచ్చేసింది, అవునా? సో నేను ఇవన్నీ ఊరికే చెప్పట్లేదండి. కొన్ని సందర్భాల్లో నేను కాలేజీలో వర్క్ చేస్తానని చెప్పానుగా. కొంతమంది స్టూడెంట్స్ వస్తారు, సార్ మా డాడీ అందరితో బాగా మాట్లాడతారు, నన్ను చూసేసరికి చాలా కోపం వస్తుంది. కొంతమంది అలా ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు. ఎలా అంటో తెలుసా? మీ భర్త ఇద్దరు కొడుకుల్లో ఒకరిని చూస్తే భయంకరమైన కోపం. కొన్ని సందర్భాల్లో కూతురుని చూస్తే భయంకరమైన కోపం. కొన్ని కేసెస్ ఉంటాయి ఇలా. ఆఫీస్లో నువ్వు బాగా పనిచేస్తావు, కానీ నీ మీద గుర్తింపు ఉండదు. నేను రీసెంట్గా ఒక 2 రోజుల క్రితం మా ఆఫీస్లో ఒక రిసెప్షనిస్ట్, అంటే ఫ్రంట్ ఆఫీస్లో ముందుగా కూర్చునే ఒక అమ్మాయి, చిన్న తప్పు, ఏ పెద్ద తప్పేం కాదు, 2,000 రూపాయలు ఎక్స్ట్రా ఉన్నాయి. ఏంటి 2,000 రూపాయలు తక్కువ లేవు, ఎక్స్ట్రా ఉన్నాయి, నువ్వు ఏదో రాయలేదు అని చెప్పి తీస్తారు. నేను కారణం కనుక్కున్నాను, ఎందుకు అమ్మాయిని అలా తీస్తారంటే, అమ్మాయి అందంగా లేదు, ఈ ఆఫీస్లో ముందులో కూర్చోడానికి ఆమె పనికిరాదు, ఇంకొక ఎక్కడైనా పెడదాం అని ఏదో నింద మోపి తీసేశారు. చూసే విధానంలో మార్పు, అవునా? మీరు కూడా మీ బిడ్డల్ని చూసే విధానంలో మార్పు ఉండొచ్చు, కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, ఆయన చూసే విధానంలో మార్పు ఉండదండి. అందరూ నిన్ను వదిలిపెట్టిన వాడు ఆయన. ఆమె హల్లెలూయా. సో ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా నేను విడవబడ్డాను, ఆస్తి విషయంలో నేను విడవబడ్డాను, మా అన్నయ్యకి నా అక్క చాలా బాగుంటుంది, నేను ఎందుకనో అందహీనంగా ఉంటాను, ఏదో డిఫరెన్షియేషన్, మా అక్క చాలా మంచి పొజిషన్లో ఉంది, నేను తగ్గిపోయాను. ఇలాంటి వాళ్ళకి దేవుడు ఇస్తున్న మాట ఈరోజు ఏంటో తెలుసా? దేవుడు ఒక మనిషిని కొంచెం
కష్టాల్లో నడిపిస్తున్నాడంటే ఎక్కడో ఒక మహిమను ఆయన దాచి ఉంచాడు. చప్పట్లు కొడితే యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా. నీ తండ్రి, నీ భర్త ఎవరో ఒకరిని హీనంగా చూస్తున్నాడు కదా, దేవుడు ఆ బిడ్డని పట్టుకొని లేపుతాడు. దావీదు యొక్క నాన్న తన కొడుకులందరినీ పరిచయం చేశాడు, దావీదును తప్ప. ఈరోజు ఆ తప్ప అనేవారు ఎవరైనా ఉంటే ఈ పాట మీకోసమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు అలాగ మనల్ని దీవిస్తాడు. ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఎవరైనా బాగా డౌన్ అయిపోయిన వాళ్ళు, బాగా నలగొట్టబడిన వాళ్ళు, బాగా నలిగిపోయిన వాళ్ళు, విరిగిపోయిన వాళ్ళు, బాగా నలిగిపోయి ఇంకెవ్వరూ నేను పట్టించుకోవట్లేదు అన్న టైంలో దేవుడు నీకు ఒక కబురు పెడతాడు. హల్లెలూయా. ఏమండి, ఒకసారి ఇమాజిన్ చేయండి, దావీదు ఆ రోజు ఉదయాన్నే క్యారేజ్ పట్టుకొని అలా పట్టుకొని వెళ్ళిపోతున్నాడేమో. ఎక్కడికి వెళ్తున్నావు? గొర్రెలు కాయడానికి వెళ్తున్నావు. ఆయనకి అసలు వీళ్ళందరికీ దావీదు అన్నాడంట, మీ అన్నయ్యలో ఒక్కడిని దేవుడు ఇశ్రాయేల్ దేశానికి రాజుగా అభిషేకించబోతున్నాడు అన్న మాట వినేసరికి అమ్మయ్య పోన్లే, నా కుటుంబంలో ఒకడు రాజు అవుతున్నాడు. అలాంటి మనసు అండి దావీదుది. నా అన్నయ్యలో ఒకడు రాజు అవుతున్నాడు, అసలు ఊహించలేదు. కానీ నేను కూడా వెళ్తే బాగుందని అనిపించుంటుందిగా. అంతగా నలిగిపోయాడు దావీదు. ఒక వ్యభిచారికి పుట్టినవాడిగా చూశారు ఆయన్ని, అంతగా నలిగిపోయాడు. కొన్ని కేసెస్ ఉంటాయండి ఇలా, నువ్వు నాకు పుట్టినవాడు కాదు, నాకు పుట్టినదానవు కాదు, నా పోలికలు లేవు, నలిగిపోతూ ఉంటాం. ఇలా నలిగిపోతున్న దావీదుకి ఒక కబురు వచ్చింది. ఏంటో తెలుసా? మీ నాన్నగారు నిన్ను రమ్మంటున్నారు. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచు. హల్లెలూయా. ఏమండి, తన లైఫ్లో ఇప్పుడు వరకు వినలేని ఒక కబురు ఏంటో తెలుసా? యువర్ ఫాదర్ ఈజ్ కాలింగ్ యూ. నీ తండ్రి నిన్ను పిలుస్తున్నాడు. ఆయనకి ఏంటో తెలియదు, రీజన్ ఏంటో తెలియదు. అప్పటి వరకు నా తండ్రి నన్ను పిలిచే కబురే లేదు. ఈరోజు నేను చెప్తున్నా, నలిగిపోయావేమో, ఒంటరి అయిపోయావేమో, విడవబడ్డావేమో. ఈరోజు ఆ ఒంటరిగా ఉన్న నిన్ను చూసి ప్రభు పిలుస్తున్నాడు, నీకు ఒక కబురు పెడుతున్నాడు ఈ యొక్క మధ్యకాల సమయంలో. ఆమె హల్లెలూయా. సో కాబట్టి మీరు, ఇది దేవుడి స్టైల్. చెప్పండి, ఎవరి స్టైల్? ఎలాగా? ముందు నిన్ను అలాగ నలగొట్టి అన్ని ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు లేపుతాడు. ఇప్పుడు నీకు సడన్గా ఏ కష్టం లేకుండా 2 కోట్లు వచ్చింది అనుకోండి, నీకు ఆ కష్టం విలువ తెలియదుగా, నీ కళ్ళు నెత్తికెక్కిపోతాయి అప్పుడు. అవునా? హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చేస్తాడు? నలగొడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ ఈ లోపు మనం ఏం చేస్తామో తెలుసా? అమ్మో, మా ఇంట్లో ఏదో చీకటి వచ్చింది. ఒకసారి పంతులు గారి దగ్గరికి వెళ్ళి, అసలు ఏమైనా ఒక చీకటి ఉన్నదా? ఒక తాయిది కట్టించాలా? మాకు రోజులు బాగోలేవు, మా ఇంట్లో వాస్తు దోషం ఏమైనా ఉన్నదా? ఇది మీ ఆలోచనలో. అందుకే దేవుడు ఏమంటాడు? మీ ఆలోచనలు వేరారా, నా ఆలోచనలు వేరు. గాడ్స్ ప్లాన్ ఈజ్ డిఫరెంట్. దేవుడు ప్లాన్ చాలా విచిత్రంగా ఉంటుంది. యోసేపు, ఏమండి, యోసేపు మంచి కళ్ళు, సూర్యుడు చంద్రుడు అందరూ వచ్చి మొక్కుతున్నట్టు వస్తే తీరా చూస్తే ఆయన ఎక్కడున్నాడు? గోతులో ఉన్నాడు. చంపబడ్డానికి రెడీ అయిపోయాడు. దేవుడి స్టైల్ చాలా డిఫరెంట్. ఏమంటే దేవుడు యోసేపుని హెచ్చించడానికి ముందు తగ్గించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కడపటి వారు అవుతారు. తప్పనిసరిగా నీ కుటుంబాన్ని దేవుడు లేపుతా. ఏమండి, ఇప్పుడు మీరు ఇలా ఇదేది పట్టించుకోకుండా అలాగేదో వచ్చి వెళ్ళిపోతే నేనేం చేయలేను. నమ్ముట నీ వలన అయితే ఓకే, ఇప్పుడే నమ్మాలి. ఏమని నమ్మాలో తెలుసా? నా దేవుడు ఈరోజు నన్ను కబురు పెడుతున్నాడు. ఆమె శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విశ్వాసమే నా బలం. Faith is my strength. Faith is my strength. విశ్వాసమే నా బలం.
విశ్వాసమే నా బలం, విశ్వాసమే నా బలం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్